ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండి ఆ నిందలు నిజాలు కావు అని నిరూపించుకోవాలి. చూడు, జరిగిన దానికి నువ్వెవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు దీని గురించి మర్చిపో. ఒక పీడకల అని మర్చిపో. మనం చేసే ప్రతిదీ దేవుడు పైనుంచి చూస్తూ లెక్క కడతాడు. చేసిన తప్పులకి తప్పకుండా శిక్ష విధిస్తాడు. దీని గురించి ఫీల్ అవ్వడం మానేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. పదే పదే గుర్తు తెచ్చుకుని మనసు పాడు చేసుకోకు. నువ్వు ఫీల్ అయితే తులసి కూడా ఫీల్ అవుతుంది. తులసి ఫీల్ అయితే మనం అందరం ఫీల్ అవుతాం. ఇదంతా అవసరమా చెప్పు? వెళ్ళి పడుకో. సరే అత్తయ్య. రే, ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నావురా? అడ్రస్ పర్పస్ చెప్పి వెళ్ళాలా? ఇదేనా చెక్ పోస్టా? రిసెప్షన్లో లాగా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ రిజిస్టర్ ఉన్నా పెట్టావా? ఏంట్రా చాలా ఎక్కువ మాట్లాడుతున్నా? మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ప్రశ్నకు తగ్గ సమాధానం చెప్తున్నాను. ఏంట్రా నేను ఎక్కువ చేస్తున్నానా? అందులో అనుమానమేం లేదు. ఖచ్చితంగా ఎక్కువే చేస్తున్నారు. చూసారా వాడు ఎలా మాట్లాడుతున్నాడు? ఏంటి బావా, అత్తయ్యతో ఇలాగేనా మాట్లాడేది? నువ్వా నాకెలా మాట్లాడాలో చెప్పేది? నోరు మూసుకుని ఉండవే. వాళ్ళింటికేనేరా నువ్వు వెళ్ళేది? వాళ్ళు అంటే? అదేరా, ఆ తులసి ఇంటికేనా అని. అవును. ఈ రాత్రిపూట ఎందుకురా? మధ్యాహ్నం అంత రచ్చ జరిగింది కదా, మళ్ళీ సిగ్గు లేకుండా దాని కొంపకే వెళ్ళాలా? గబ్బిలంలా వాళ్ళు చూరు పెట్టుకుని వేలాడాలా? అవునమ్మా, వాళ్ళింటికే వెళ్తున్నా. గబ్బిలంలా తులసి కొంగు పట్టుకుని వేలాడడానికే. రే, అరవద్దమ్మా. నీకు తోచిన విధంగా నువ్వు మాట్లాడుతుంటే నేను మౌనంగా వింటూ నిలబడాలా? అయినా మేనత్ ఇంటికి వెళ్ళి రావడానికి ఇంత రెస్ట్రిక్షన్స్ ఎందుకమ్మా? నువ్వు నీ మేనత కోసం వెళ్ళటం లేదురా, తులసి కోసమేగా నువ్వు అనేది. అంటే ఎప్పుడు మీరు ఊహించిందే నిజమా? మీ ఆలోచనలే కరెక్టా? మీ అనుమానాలే ప్రమాణాలా? మా ఆలోచనలకు విలువ, మా అభిప్రాయానికి గౌరవం ఉండదా? అమ్మ, నువ్వేమనుకుంటే అదేనా? నువ్వు ఇలా ఆలోచించబట్టే నిన్ను ఫాలో అయ్యే వీళ్ళంతా నీలాగే నన్ను అనుకుంటున్నారు. అందుకే ఇదిగో ఇది తెగబడి మరీ తలుపులు మూసి గడివేసింది. పరువు తీసి ప్రాణాలు తీయాలని ఆలోచించింది. అమ్మా, ముందు తప్పుగా ఆలోచించడం మానేయండి అమ్మా. అయినా మీరు అనుమానించొచ్చు, నేను ఓదార్చడం తప్ప? ఏంట్రా నన్ను తప్పంటూ వేలు చూపించేంత పెద్దవాడివైపోయావా? ఈ అమ్మ మాటే జవదాటేంత పెద్దవాడివైపోయావా? నేనిచ్చిన మాట, చేసిన ప్రమాణాలు దక్కకుండా చేద్దామని కంగణ కట్టుకున్నావా? నువ్వు నాకిచ్చే విలువ ఇదేనా? చూపించే ప్రేమ ఇంతేనేంట్రా? రే, ఎదిరించి మాట్లాడటం గొప్ప అనుకుంటున్నావా? నేర్చుకుని చెడిపోయావా? నేర్పించి చెడగొట్టారా? అక్కడికే అని అంత ధైర్యంగా చెప్తున్నావేంట్రా? నన్ను నలుసుని తీసి పడేసినట్టు పక్కన పారేశావు. చూడు, ఈ దుర్గ దేన్నైనా సహిస్తుంది, క్షమిస్తుంది. కానీ నా కొడుకు నన్ను కాదనుకుంటే మాత్రం భరించను. దయచేసి మీరు ఆగండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఆగండి. వాడన్న మాటలే మీరు మాట్లాడకండి. ఆదిత్య, అమ్మరా అని చెప్పడానికి నోరు పెగలేదు గాని మీకు వాడిని వాదించడానికి మనసు రాలేదా మీకు? నేను మొదలు పెట్టగానే దుర్గా అని లేచారు. దయచేసి మీరు ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకండి. అరే, వాడు పాడైపోతుంటే, పరాయి వాళ్ళ పాలైపోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? అదికా దుర్గా. వద్దంటున్నానుగా, వద్దు. మీరంటే నాకు భక్తి ఉంది, భయం ఉంది, గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి.
భర్త స్థానం ఉన్నతంలో ఉంది. భార్యగా ఆరాధించే స్థాయి ఉంది. కాని వీడి విషయంలో, వీడు కోరుకునే ఆ తులసి విషయంలో కోపం ఉంది. దాని మీద ద్వేషం ఉంది. ఉంటే నీకు ద్వేషం ఉందని నేను ద్వేషించాలమ్మా? అరే నీకిష్టం లేదని నా ఇష్టాన్ని చంపుకోవాలా? మరి నన్ను చంపుతావరా? కనిపెంచిన దాన్ని దారిలో కలిసిన ఆ తులసి కోసం నా గొంతు కోస్తావరా? పాలిచ్చి పెంచిన ఈ గుండెల మీద తంతావరా? ప్రేమగా పెంచిన తల్లి గొంతు నులిమి చంపేస్తావా? నీ ఈడు కోరే తోడు కోసం పేగు తెంచుకుని జన్మనిచ్చిన బంధాన్ని తెంపుకుపోతావా? కాబోయే పెళ్ళం పక్కనే ఉంది కదా అని కొట్టలేకపోతున్నాను. చూడు, నువ్వేవైనా చెప్పు, నేను వింటాను. కానీ ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయానికి భిన్నంగా నిన్ను నడవనివ్వను. తులసి పేరు తలుచుకున్నా ఆ ఇంటికి పరిమితం అవ్వాలని చూసినా చచ్చిపోతానంటాను. అన్నా నీకు లెక్కలేదు కదరా? అంతేగా? రే, దీన్ని చంపేస్తాను, దాన్ని కూడా చంపేస్తాను. దీనికి దక్కని నిన్ను దానికెలా దక్కనిస్తానురా? 2 హత్యలు చేసి నేను బతుకుతాననుకుంటున్నావా? నేను పోతాను. అప్పుడు తిరగరా నీ ఇష్టానికి, అప్పుడు సాధించుకోరా నీ మాట. ఇదే ఫైనల్. రేపే పంతులు గారిని పిలిపిస్తున్నాను. దీంతో నీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నాను. ఈలోగా నువ్వు గాని గడప దాటితే అక్కడ ఇక్కడ శోకాలు మాత్రమే వినాల్సి వస్తుంది. జాగ్రత్త. తండ్రిగా బాధపడుతున్నారా? మేనమావగా జాలి పడుతున్నారా? తండ్రిగా అయితే తల్లిగా నాకు బాధ్యత ఉంది. వాడి మీద మీకున్న ప్రేమ నాకు ఉంది. మేనమావగా బాధ్యతలకి, కట్న కానుకల విషయంలో, పెట్టిపోతల విషయంలో మీకు నేను ఏ అడ్డు రాను. వాడి విషయంలో మాత్రం మీరు నాకు అడ్డు రావద్దు. బాగా చెప్పావే దుర్గా. దుర్గమ్మ, బాగా చెప్పావు. అత్తయ్యా, బావని భలే ఆపావు. నువ్వు ఇలాగే ఉండాలత్తయ్యా. నువ్వు సూపర్. సత్యవతి, పిన్ని, రెడీయా? నేను రెడీయే. పిన్నిదే ఆలస్యం. నేను రెడీనేనే, నాది ఆలస్యం లేదు. నాదెక్కడ ఆలస్యం? ఏంటో ఈ ఊళ్ళో అందరూ కట్టకట్టుకుని అబద్ధాలు చెప్పడానికి తెగబడ్డారు. అందుకే పొరుగురెళ్ళి ముహూర్తాలు పెట్టించుకు రావాల్సి వస్తోంది. సర్లే, పదండి పదండి పదండి. మేము ముహూర్తాలు పెట్టించుకుని రావడానికి మంగళగిరి పెడుతున్నాము. వెంటనే వచ్చేస్తాం. కాఫీ ఫ్లాస్క్ లో ఉంది, కావాలనిపిస్తే తాగండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరెవరు? రామకృష్ణ సిద్ధాంతి గారు వచ్చారే, కొంపదీసి చెప్తాడా ఏంటి? ఏసీపీ కృష్ణప్రసాద్ గారు. ఓ, మీరా? వీరి పిలుపు మీదే వచ్చారా? అంటే మీరు నాటకాల్లో పాత్రధారులు. ముహూర్తాలు లేవు అని చెప్పి నన్ను నమ్మించడానికి వచ్చారా? ఇన్ఫర్మేషన్ లేటుగా అందిందా? పాపం, చాలా శ్రమపడి వచ్చారు. మీరు శ్రమ పడినా, గణితం వేసి చెప్పినా నేను మీలాంటి వాళ్ళని నమ్మే స్థితిలో లేను. తమరు వచ్చిన దారిని దయచేయచ్చు. కావాలంటే కాల్ టాక్సీ డబ్బులిచ్చి పంపిస్తాను. అవసరం లేదండి. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? అపాయింట్మెంట్ కూడా దొరకనంత బిజీ నేను. పెద్ద పెద్దవాళ్ళు నా కోసం నెలల తరబడి వేచి చూస్తూ ఉంటారు. పాపం, ఎవరో ఆడవాళ్లు ఆపదలో ఉన్నారని ఫోన్ చేశారు. మీ అడ్రస్ ఇచ్చారు. జాలిపడి వచ్చానే కానీ డబ్బు కోసం కాదండి. నాటకంలో వేషం వేయడానికి రాలేదు. అసలు మీకు నా గురించి తెలిసినట్టు లేదు. నా పేరు రామకృష్ణ సిద్ధాంతి. నేను గుంటూరులో ఉంటాను. మీకు తెలియకపోవచ్చు.
దుర్గా రమ్మని నేనే ఫోన్ చేశానే. వారి గురించి చెప్పాగా. వారు వచ్చి రాగానే నీకు చెప్దాం అనుకున్నా. నువ్వు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు. పర్వాలేదండి, మీరు చెప్పకపోయినా ఆవిడ గుర్తుపట్టకపోయినా నాకే నష్టమూ లేదు. వస్తాను. అయ్యో సిద్ధాంతి గారు, ఒక్క నిమిషం. ఏంటి పిన్ని, ముందు చెప్పచ్చుగా. నేను వీరిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదక్క. నేను చెప్పే లోపే నువ్వు హడావుడిగా మాట్లాడేశావు. అన్నిటికీ తొందర ఎక్కువే కదా. పర్వాలేదులే అమ్మా, వస్తాను. అయ్యో సిద్ధాంతి గారు, నన్ను క్షమించండి. మా అబ్బాయి వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆ టెన్షన్లోనే ఉన్నాము. అందుకే మిమ్మల్ని గుర్తించకుండా ఏదేదో వాగేశాను. నన్ను క్షమించండి. రండి రండి, కూర్చోండి. మీలాంటి ఉద్దండ పండితులే మా అబ్బాయి పెళ్లికి ముహూర్తం పెట్టాలి. తెలియకన్నదాన్ని క్షమించండి. అవేవి మనసులో పెట్టుకోకుండా మన్నించి మా అబ్బాయి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. గొప్పవాళ్ళని గొప్పగానే చూస్తాను. వారే ఏసీపీ కృష్ణప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. ఆ. లే కూర్చోండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్, ఫ్రూట్ జ్యూస్ ఏదైనా. వేసంకాలం కదా, జ్యూస్ ఇప్పించండమ్మా. అలాగే. లక్ష్మి, అలాగే అత్తయ్య. అడిగినంత దక్షిణ ఇచ్చుకుంటాను. మంచి లగ్నం చూసి పెట్టండి. అమ్మా, లగ్నము డబ్బును బట్టి ఉండదమ్మా. పేరు, జాతకము, ముహూర్త బలాన్ని బట్టి ఉంటుంది. జాతకాలు చూపించినవే, మీరు పేర్లు చూసి పెట్టండి చాలు. పిన్ని, జాతకాలు కూడా చూడనివ్వు. జాతకం మొన్న మంగళగిరిలో మర్చిపోయాను దుర్గా. పైగా జాతకాలు చూసి పెట్టిన ఏ ముహూర్తం ముడిపడటం లేదు. ఆ పద్ధతి అచ్చిరానట్టుంది సిద్ధాంతి గారు. పర్వాలేదులేండి, అలాంటి అనుమానం వచ్చినప్పుడు ముహూర్తం అస్సలు పెట్టకూడదు. ముహూర్తం పేరు బలాన్ని బట్టే పెట్టాలి. దుర్గమ్మకు వెంకటలక్ష్మి దోషం తెలియకుండా ఎలాగో తప్పించుకున్నావు. ఈ పెళ్లి ముహూర్తం లోపల దోష నివారణ చేయించాలి. ఆహాహా, ఏం జాతకమేనిది! జ్యేష్ఠ నక్షత్రం, కుజదోషం, బుధుడు నీచం, శుక్రుడు నీచం, గురువు నీచం, రవి నీచం, శని, రాహువు, కేతువులు నీచం. అదేంటే సత్యాలు అలా అంటావు? మా సిద్ధాంతి ముహూర్తం పెడితే తిరుగుండదు తెలుసా? ఆయన పెడితే తిరుగుండకపోవచ్చు, కానీ నేను తిరగబడకుండా కాదు. దోషం తొలగకుండా ఆదిత్య దీని మెళ్ళో తాళి కట్టడానికి ఒప్పుకోనుగాక ఒప్పుకోను. అయినా దోషం పూజకి పిలిచిన పంతులతో పెళ్లి ముహూర్తం పెట్టించాల్సి రావటం దోషం ప్రభావం కాక ఇంకేంటి? అదేంటే శోభనం లోపు దోష పూజ చెయ్యొచ్చు అన్నారుగా. ఎవరు ఏమన్నా చెప్పచ్చు, మీరు తెగబడి ముందుకు పోవచ్చు. కానీ నేను నా విశ్వాసం గురించి, కృతజ్ఞత గురించి, ఆదిత్య మీద నాకున్న ప్రేమ గురించి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. నేను అసలు ఒప్పుకొని చెప్తున్నాను. అంతా నా తప్పే అన్నట్టు మాట్లాడతావేంటి చిన్నత్తయ్య? సిద్ధాంతి గారిని పిలిచిన వీళ్ళు ఆయన వచ్చిన సంగతి అత్తయ్య కంటపడకుండా చూడాలి కదా. ఆయన దొరికిపోయాడు, అత్తయ్య ముహూర్తం పెట్టించింది. ఏం చేయని చెప్పు? అదే కదా నేను అనేది. మనం ఏమనుకున్నా దోషం కుదరనివ్వడం లేదు. అది నీ నెత్తిన చిందులేస్తూ కూర్చుంది. తెగనివ్వదు, ముడిపడినివ్వదు. నాకు అదే భయం పట్టుకుందే. ఈ కుజదోషం విపరీతమైన ప్రభావం చూపుతుంది అనిపిస్తుంది. నానమ్మ, నువ్వే భయపడితే నా గతేం కావాలి? దోషం ఎవరినైనా భయపెడుతుంది. నీ దోషం నా చావుకొచ్చేలా ఉంది. అరే, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చేసినా తిరగబడుతుందే కాని కుదిరి చావటం లేదు. పొరపాటున సిద్ధాంతి కుజదోషం అనలేదు, లేకపోతే చచ్చేవాళ్ళం. మ్మ్. ఏదో ఏదో మెల్ల అన్నట్టు కాస్త మేలు జరిగింది. లేకపోతే దుర్గమ్మ మూటా ముల్ల సర్దేసి ఈ పాటికి మిమ్మల్ని పంపించేసేది. ఎలా నానమ్మా? తప్పుతుందా? చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఆ 3 ముళ్ళు పడేలోపు దోష పూజ ముడి పడేలా చేద్దాం. ఏం చేసినా ముహూర్తం లోపే చేసేలా చూడు.
నాకు మూడు మారినా మంట మండినా ఇంతే సంగతులు. మేము అసలే భయపడి చస్తుంటే నువ్వు ఇంకా భయపెడతావేంటే సత్యాలు? నా భయం నాది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. అయ్యో ఏమండి, తొందరలో శ్రీరామనవమి వస్తుంది. అవును, ఉగాది తర్వాత అదే కదా. అది కదండి, మనం నవమి కళ్యాణం పీటల మీద కూర్చుని చాలా కాలం అయింది. గతంలో ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం చేయించేవాళ్ళం కదా. అవును ప్రియా, ఏదో ఒక ఆటంకం వచ్చి జరిపించలేకపోతున్నాం. అందుకేనే అండి, ఈసారి శ్రీరామనవమికి తప్పకుండా కళ్యాణం జరిపించుకుందాం. ఆ రాముల వారి కళ్యాణం జరిపిస్తే దోషం నుండి విముక్తులవుతారని కూడా అంటారు. ఏ దోషమో దీని పెళ్లికి అడ్డుపడుతుంది. ఈసారి కళ్యాణం జరిపిస్తే అన్నా మన కష్టాలు తీరుతాయి. ఆ రాముడు దయవల్ల అంతా మంచి జరిగితే ముందుగా తులసి ఆదిత్యలను పీటల మీద కూర్చోబెట్టి సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. అలాగే, తప్పకుండా ఈ నవమికి రాములవారి కళ్యాణం చేయిద్దాం. ఏంటి ప్రియా, రాముల వారి కళ్యాణం సాకు చెప్పి నన్ను ఇంట్లో నుంచి త్వరగా పంపించేద్దాం అనుకుంటున్నావా? ఓసి పిచ్చి పిల్ల, నిన్నెక్కడికి పంపిస్తానే? నీకు పెళ్ళైనా నువ్వు వెళ్లేది పక్కింటికే కదా, అంటే నా పుట్టిల్లే కదా. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కోసమని ప్రతి ఏడాది చేస్తారు. నీ కళ్యాణం కోసమైనా జరిపిస్తే అమ్మవారి దయ నీ మీద పడుతుంది. నన్ను బ్రోవమని చెప్పవే అని రామదాసు పాడితే కోరిక తీరినట్టు మన కష్టాలు ఆ అమ్మవారు తీరుస్తారే. ఏంటి తులసి, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు సాంబయ్య, ప్లాన్ చేస్తున్నాను. ఈసారి నవమికి కళ్యాణంకి పీటల మీద మీరు కూర్చోండి. ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుండి నేను నడిపిస్తాను. ఊరు మొత్తం ఉత్సవం గురించి చెప్పుకునేలా చేస్తాను. ఏమంటావు సాంబయ్య? తప్పకుండా అమ్మా, నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం. ఎవరో కనుక్కో చూద్దాం బావా. ఏయ్, మాట్లాడితే ఎవరో కనుక్కోవడం ఏంటి? మాట్లాడకపోతే తులసి అనేవాణ్ణి. ఏంటి తులసి అనేవాడివా? అంతేగా, కళ్ళు మూసినా తెరిచినా నాకు దగ్గరగా ఉండగలిగేది అది మాత్రమే. ఇది చాలా టూ మచ్ బావా. ఆ, ఇదే టూ మచ్ అని, టూ మోర్ అని, టూ మోస్ట్ అని అది అంటూనే ఉంది. ఇవితల ముహూర్తాలు పెట్టారని తెలుసా? ఏంటి ముహూర్తాలా? అవును, ముహూర్తాలే. నా ఏకైక పుత్రుడు ఆదిత్యకి అలానే వెంకటలక్ష్మికిచ్చి వివాహ ముహూర్తం నిశ్చయించబడింది. అయితే ఏంటి? అయితే ఏంటంటావేంటి బావా? ఇక నుంచి తలుచుకోవడమైనా, మనసు పంచుకోవడమైనా, పక్కన చేరడమైనా నాతోనే. దాన్ని తలచినా వలచినా ముద్దు అనుకున్నా తప్పే బావా. ముద్దులన్నీ నాకే పెట్టాలి, మురిపాలన్నీ నేనే పంచాలి. దాన్ని ముద్దు పెట్టుకోవడం కుదరదు. పెట్టుకుంటానే, దాన్నే పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎప్పటికైనా దాన్నే కలుస్తా, ఓలుస్తా, ముద్దులు కూడా పెట్టుకుంటా. కుదరదు. తాళి కట్టినా, తలంబ్రాలు పోసినా, జీలకర్ర బెల్లం పెట్టినా నాకే పెట్టాలి. నీ ముద్దులు పంచుకోవాల్సింది నేనే నేనే నేనే.